టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన త్వరలో ప్రారంభం కానుంది. ఈ 5 టెస్టు మ్యాచ్ల సుదీర్ఘ సిరీస్ కోసం శుభమన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమవుతుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ ఈ సిరీస్ తోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టోర్నీ గురించి భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పేస్ పిచ్లు, బజ్బాల్ క్రికెట్ కాంబినేషన్ లో ఇంగ్లీష్ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. మరోవైపు యువకులతో భారత జట్టు బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ముందు ఎలాంటి సవాళ్లు ఉన్నాయో చూద్దాం. ప్రస్తుత జట్టులో శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యుశ్వరన్, కరుణ్ నాయర్ ఇలా 6 ఆటగాళ్లు ఓపెనర్లే. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు సగం మంది బ్యాటర్లను ఓపెనర్లతోనే నింపేశారు. దీంతో కీలకమైన మిడిల్ ఆర్డర్ కూర్పుపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే వీరిలో మిడిల్ ఆర్డర్ లో ఆడే ఆటగాళ్లు ఉన్నా ఆ స్థానంలో స్పెషలిస్ట్ గా పేరున్న వాళ్లను తీసుకొని ఉంటే బాగుండేది. మిడిల్ ఆర్డర్ కోసం రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా అలాగే ధ్రువ్ జురేల్ ఉన్నా 4వ స్థానం కోసం శ్రేయస్ అయ్యర్ లాంటి స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఉంటే మేలనే వాదన వినిపిస్తుంది. గత కొన్ని మ్యాచ్ల నుంచి 3వ స్థానంలో గిల్ ఆడుతున్నాడు. అయితే ఇంకా అతను కుదురుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో మొత్తానికి మిడిల్ ఆర్డరే ఈ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో టీమిండియాకు ప్రధాన సమస్యగా మారింది. ఇక మరో సమస్య రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వారి స్థానాల్లో ఎలాంటి ప్లేయర్లను భర్తీ చేస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి. అది టీమిండియా కూడా పెద్ద టాస్క్ గా మారింది. యశస్వి జైస్వాల్ తో రాహుల్ వస్తాడా లేక సాయి సుదర్శన్ ని దింపుతారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఇంగ్లీష్ బౌలర్లు తమ యువ బ్యాటర్లకు స్వింగ్ బంతులతో కఠిన పరీక్ష ఖచ్చితంగా ఎదుర్కానుంది. ఆ స్వింగ్ బంతుల్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అలాగే ఇంగ్లాండ్ బ్యాటర్లు టీమిండియా బౌలర్లపై బజ్బాల్ క్రికెట్ తో ధనాధన ఇన్నింగ్స్ లాడి కొండంత లక్ష్యాలను భారత జట్టు ముందు ఉంచే అవకాశం కూడా ఉంది. దీంతో టీమిండియా బౌలర్లు వారిని ఎలా అడ్డుకుంటారనేది ప్రధాన అంశం. భారత్లైతే స్పిన్ తో వారిని దెబ్బ కొట్టే అవకాశం ఉంది. కానీ ఇంగ్లాండ్ వారి సొంత పిచ్లపై మన స్పిన్ అంతగా అటాక్ చేయలేదు. దీంతో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు బజ్బాల్ ప్లేయర్లపై ఎలాంటి వ్యూహాలు రచిస్తారో అనేది చూడాల్సి ఉంది.